నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. షర్మిల ఇప్పటి వరకు చాలా టాప్ సీక్రెట్స్ని బయట పెట్టేశారు. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సిబిఐ కేసులకు సంబంధించి, అలాగే బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా ఇంకొక టాప్ సీక్రెట్ని బయట పెట్టడం జరిగింది. సో దాన్ని ఒక మాజీ ఐఏఎస్ అధికారి అవును అది నిజమే అని కూడా చెప్పారు. అందులో అసలు ఈయన పనువులు సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది ఏంటనేది కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో మరి అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఇప్పుడు వరకు వయసు షర్మిల చాలా విషయాల్ని సీక్రెట్స్ని బయట పెట్టేశారు. సో అలానే ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సిబిఐ కేసులు, అలాగే బాబాయ్ హత్య కేసుకు సంబంధించి కూడా కొన్ని విషయాలు బయట పెట్టారు. ఆవిడ బయట పెట్టడంతో పాటుగా ఈయన మాజీ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన అవును అది నిజమే అని కూడా చెప్పారు అని అంటున్నారు. ఆవిడ బయట పెట్టినటువంటి టాప్ సీక్రెట్స్ ఏంటి, యాక్సెప్ట్ చేసినటువంటి ముద్ర వేసినటువంటి అధికారి ఎవరు? ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్పింది కరెక్టా లేదంటే షర్మిల చెప్పింది కరెక్టా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఎవరు చెప్పింది కరెక్ట్, ఎవరు వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. బట్ సుధాకర్ రెడ్డి అడ్వకేట్గా ఆయన చెప్పింది కరెక్టా లేదంటే షర్మిల చెప్పింది కరెక్టా అనే దాని మీద ఒక క్లారిటీకి రాలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి చాలా క్లియర్గా దానికి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరు ఆ మాజీ ఐఏఎస్ అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు, నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు రాజు. ఆయన సీనియర్ ఐఏఎస్. ఆయన ఐఏఎస్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉపాధి హామీ కానీ లేదంటే ఈ సర్ఫ్కు సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన స్కీమ్స్ కానీ చాలా పకడ్బందీగా నిర్వహించినటువంటి ఐఏఎస్. ఆయన కించిత్ అవినీతి కనిపించినా కానీ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేటువంటి ఐఏఎస్ అధికారి. నాకు కూడా తెలుసు పర్సనల్గా. ఆయన చాలా నిజాయితీగా పనిచేస్తారు. ప్లస్ పేదలకు సహాయం అందాలి అనేటువంటి కాన్సెప్ట్లో వర్క్ చేస్తుంటాడు ఆయన. ఆ నైజాన్ని తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ ఆయన్ని వ్యక్తిగతమైనటువంటి కార్యదర్శిగా, వ్యక్తిగతమైనటువంటి సలహాదారుగా తీసుకెళ్లారు. దాంతో ఆయన ఐఏఎస్కి రిజైన్ చేసి 3 years ఇంకా ఉండగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎస్సీ విభాగానికి చీఫ్గా పనిచేశారు. ప్లస్ రాహుల్ గాంధీకి సలహాదారుగా కూడా కొన్ని రోజులు ఉన్నారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన 2 రోజుల క్రితం ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని రహస్యాలని బయటపెట్టారు. ఆ బయటపెట్టిన రహస్యాల్లో ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అలాగే షర్మిల మధ్య నడుస్తున్నటువంటి ఈ సిబిఐ కేసు వ్యవహారం, రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి పేరు సిబిఐ ముందే చేర్చిందా తర్వాత చేర్చిందా, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి పిటిషన్ వేసిన తర్వాత చేర్చిందా, ఇవన్నీ చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే షర్మిల చెప్పింది నిజమేను అది అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో జైల్లో ఉన్నప్పుడు కూడా బెయిల్ రావడానికి బెయిల్ కోసం విజయమ్మ అలాగే షర్మిల ఇద్దరు వచ్చి సోనియా గాంధీని కలిశారు. ఆ సందర్భంగా కొన్ని వాళ్ళ మధ్య చర్చలు కూడా జరిగాయి. చర్చ జరిగిన తర్వాత ఈయనకి బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇవ్వడానికి కారణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైండప్ చేస్తాను అని చెప్పి అప్పుడు చెప్పారు. అందుకే బెయిల్ ఇచ్చారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో. అంటే ఆయన యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి అవును అలాంటివి వినిపించాయి నాకు, ఆ రోజు నేను డైరెక్ట్గా వెళ్ళలేదు కానీ ఆ స్పాట్లో లేను కానీ బట్ నేను విన్నాను, అది నిజమై ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు ఇచ్చాడు ఆయన. సో కాబట్టి సిబిఐ షార్ట్ షీట్లో లేనటువంటి పేరుని ఎవరు చేర్చినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశారు. అందుకే షర్మిల ఏమంటుందంటే ఇంతకన్నా దుర్మార్గుడు ఎవరు ఉండరు, తండ్రిని షార్ట్ షీట్లో పెట్టించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల అంటున్నారు. సహజంగా తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకి మంచి పేరు రావాలనుకుంటారు ఎవరైనా. ఆయన పేరు కూడా పెడితే ఈ కేసుల నుంచి బయటికి రావచ్చు, లేదంటే వచ్చే అవకాశం లేదు అనేటువంటి ఒక సలహా ఇచ్చింది పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనేది షర్మిల చెప్తారు. అందుకే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని అత్యంత ఆప్తుడిగా జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటాడు. దానికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజులకే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్తున్నటువంటి మాట్లాడి పచ్చి అబద్ధం, అంతకుముందు అసలు నాకు జగన్మోహన్ రెడ్డి తెలియదు, రాజశేఖర రెడ్డి తెలియదు అని చెప్తున్నారు. కానీ వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి కుట్రలో భాగంగానే రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరచాల్సి వచ్చింది. ఈ విషయం సోనియా గాంధీని ఇటీవల కాలంలో పార్టీలో చేరేటప్పుడు కలిసిన సందర్భంగా నాకు తెలిసింది. అంత ముందాక తెలియదు, వీళ్ళు చెప్పిందే విన్నాను నేను, అసలు వాస్తవాలు నాకు తెలియదు.
సోనియా గాంధీ చెప్పేంత వరకు కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. సోనియా గాంధీని కలిసిన తర్వాతనే ఆమె అసలు వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే ఆ మనసు మారిపోయింది. అప్పటి వరకు సోనియా ఫ్యామిలీ మీద వ్యతిరేకంగా ఉండేది. తన ఫాదర్ పేరుని ఛార్జ్షీట్లో పెట్టారని చెప్పి అక్రమాస్తుల కేసులో కొంత వ్యతిరేకంగా ఉండేది. ఎప్పుడైతే సోనియా గాంధీని కలిసినప్పుడు సోనియా గాంధీ అసలు విషయాలు చెప్పిందో అప్పుడు ఆమె మనసు మారింది, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. చెప్తూ అసలు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఆ ఇంటర్వ్యూలో, ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎందుకు, ఒకవేళ మీరు షర్మిలాని కానీ చేర్చుకోకపోతే మేము ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్కి మద్దతు ఇస్తాము, ఈ ఎలక్షన్స్ 2024 ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ అవసరమైతే మేము మద్దతు ఇస్తాము అనేటువంటి ఒక హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ సోనియా గాంధీ వాళ్ళు పట్టించుకోలేదు. షర్మిలాని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. షర్మిలకి పిసిసి అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు అని చెప్పి ఆయన వివరించడం జరిగింది. అసలు విషయాన్ని బయట పెట్టేశారు. ఇప్పటి వరకు ఏంటి, అసలు సిబిఐకి సంబంధించి అక్రమంగా కేసులు పెట్టారు మా మీద అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఇంతకాలం పాటు. రాజకీయంగా లబ్ధి పొందారు, కంప్లీట్గా లబ్ధి పొందారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ చావు నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. సో ఆ చావు నుంచి వచ్చినటువంటి మొత్తం అంశాలని రాజకీయంగా అనుకూలంగా మలుచుకొని ఆయన విజయవంతంగా ముఖ్యమంత్రి కాగలిగారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దీన్ని క్యారీ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్లో పెట్టింది ఆయన పేరుని. చంద్రబాబు నాయుడు దానికి సహకరించాడు, పిటిషన్ వాళ్ళు కూడా వేశారు, అందుకే ఆయన ఛార్జ్షీట్లో పెట్టారు అనేది. అసలు వాస్తవం ఏంటంటే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేయించి రాజశేఖర రెడ్డి పేరుని ఛార్జ్షీట్లో పెట్టించారనేది నిజం ఇప్పుడు బయటపెట్టారు. ఇలాంటి నిజాలు ఎన్నో ఉన్నాయి, చాలా బయట పెడతాను నేను అని చెప్పి తాజాగా షర్మిల ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. చాలా విషయాలు ఉన్నాయి, మొత్తం బయట పెడతాను ఒక్కొక్కటి అని. సరే, ఆయన చెప్పి అబద్ధం అని చెప్పి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పాడు కదా, ఆయన చెప్పి అబద్ధాలు కాదు నిజం అని చెప్పి ఇప్పుడు మాజీ ఐఏఎస్ రాజు వివరించడం జరిగింది. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు గొడ్డల కేసు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. సో ఛార్జ్షీట్ అదేమో రాజశేఖర రెడ్డి తదనంతరం సిబిఐ అక్రమ కేసులు ఆల్రెడీ 30 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే బెయిల్ మీద ఉన్నాడు. ఆయన బెయిల్ మీద ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశే. బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏళ్తుంది ఎవరన్నా ఉన్నారంటే ఏ రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే దక్కుతుంది ఆ గౌరవం. సో ఆ కంటిన్యూషన్ ఏమైంది, 2019 ఎన్నికల్లో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. ఆ మర్డర్ దాని మీద రకరకాల మలుపులు తిరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు షర్మిల ఆల్రెడీ చెప్పేశారు. ఆల్రెడీ ఏం చెప్పారు, సిబిఐ ఛార్జ్షీట్లోనే పొందుపరిచారు కదా అవినాష్ రెడ్డి పేరుందని, ఇంకా ఎందుకు అతన్ని కాపాడుతున్నారు అని. సో పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలని డిపాజిట్లు కూడా రావు ఎన్నికల్లో షర్మిలకి అని చెప్పి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. సో నాకు డిపాజిట్లు రాకపోతే అవినాష్నే తీసేయచ్చు కదా, మీరు ఆ నేరస్తుడికి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఈ ఎన్నికలు రాబోయేటువంటి ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు అని చెప్పి ఒక కొత్త స్లోగన్ తీశారు ఆవిడ. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడేమో కడపలో భారతిని పంపించాడు, భారతిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ గొడ్డలకు సంబంధించిన అంశమే ఇప్పుడు కడపలో గెలుపు ఓటములు నిర్ణయించబోతుంది అనేది ఇప్పుడు షర్మిల చెబుతున్నారు. షర్మిల చెప్పే నిజమా అని అంటే ఇప్పుడు మరి సిబిఐది నిజమే కదా అని రాజు చెప్పాడు కదా. సో ఇప్పుడు ఈ గొడవలు పొన్నవాళ్ళ సుధాకర్ గారు కూడా అవును నేను దాన్ని పెట్టేలాగా నేను చేశాను పోరాడానని ఆయనే చెప్పారు. సో దాన్ని బట్టి షర్మిల గారు చెప్పింది నిజమనే అర్థమవుతోంది. మరి ఈ బాబాయ్ కేసుకు సంబంధించి కూడా అదే మాట్లాడుతున్నారు. ఆవిడ కొత్తగా చెప్పినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో న్యాయానికి నేరానికి అని, మరి కడప ప్రజలు ఏ విధంగా డిసైడ్ అయ్యారు, ఏ నిర్ణయం తీసుకున్నారు రాబోయే రోజుల్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎస్ రావు గారు. థ్యాంక్ యూ.